హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని 13 ఆగస్టు 2024 ఉదయం 10 గంటల సమయానికైతే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా మీరైతే వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఒక గుడ్ న్యూస్ అయితే మనకు రావటం జరిగిందండి. ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ అయితే జీఏఎస్ వారి యొక్క అకౌంట్స్‌లలో అయితే క్రెడిట్ అయ్యాయండి. ఒకసారి చెక్ చేసుకోగలరండి. సో, గ్రాట్యుటీ అమౌంట్ అయితే జమ అయ్యాయి. ఇక తర్వాత మనకు ఇన్‌కమ్ టాక్స్ రీఫండ్ పెట్టిన వాళ్ళు అమౌంట్స్ అయితే జమ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఇన్‌కమ్ టాక్స్ సైట్‌లోకెళ్ళి మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందనమాట. సో, ఇక్కడ మనము ఇటువంటి ఆ మెసేజ్ అయితే చూస్తున్నాము. సో, ఇలాంటి మెసేజ్‌లు అయితే ఇప్పుడందరికీ రావటం జరుగుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్. ఇకపోతే నెక్స్ట్ ఐటీఆర్ ఫర్ 2024-25 ఇలా పాన్ నెంబర్ వచ్చేసి ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. సో, ఐటీఆర్ దాఖలు చేసిన వారికి రీఫండ్ అవుతోంది. ఒకసారి అది కూడా చెక్ చేసుకోగలరు. ఇంకా పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు సుమారుగా 18,000 కోట్ల రూపాయలు మన స్టేట్ మొత్తము. సో, స్టేట్ మొత్తము 18,000 క్రోర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అనేది ఒక అంచనా అండి. ప్రాథమిక అంచనా. సో, వాటిలో వివిధ రకాల బిల్లులు అయితే ఉన్నాయి. డీఏ అయితేనేమి, డీఆర్ పెండింగ్ బిల్లు, పీఆర్‌సీ సంబంధించినటువంటి అరియర్స్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు ఈ విధంగా మొత్తం అన్ని పెండింగ్ బిల్స్, ఎస్ఎల్స్, ఈఎల్స్ అన్నీ కూడా. సో, ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాము. ఈహెచ్ఎస్ అండి. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పోర్టల్‌లో డీడీఓ లాగిన్‌లో మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్న వారైతే ఈ కింద మన ఈ లెటర్ అయితే ఏదైతే ఉందో, సో, ఈ లెటర్‌ని మన యొక్క ఫిల్ చేసి ఈహెచ్ఎస్ వారికి మెయిల్ అయితే పంపండి. మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది. సో, దీని పేరు డీడీఓ డిక్లరేషన్ ఫార్మ్ అండి. ఇది మన దొరుకుతుందనమాట బయట. డీడీఓ డిక్లరేషన్ ఫార్మ్ టు సీఈఓ ఆఫ్ అని ఈ విధంగా విజయవాడ అని చెప్పేసి అడ్రస్ అయితే ఉండడం జరిగింది. ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విజయవాడ ఏపీ. సో, ఈ విధంగా ఫార్మ్ అడ్రస్ మన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా అన్నీ ఫిల్ చేసి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మన యొక్క పూర్తి వివరాలను ఫిల్ చేసి ఇక్కడ మనకున్నటువంటి ఈ అడ్రస్‌కు ఈ లెటర్‌ని పంపవచ్చు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే హెల్త్ సంబంధించి ఈహెచ్ఎస్ కార్డ్ సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సరే ఇక్కడ మనకు హెల్ప్‌లైన్ నంబర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నంబర్‌కి అయితే కాల్ చేయండి. ఒకవేళ ఈ లెటర్‌నయితే ఈ ఈమెయిల్‌కి అయితే పంపించండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ నంబర్ బాగా క్లియర్‌గా అయితే ఉంది. సో, మీరైతే యూట్యూబ్‌లో జూమ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో. ఇకపోతే మనకు ఏపీజీఎల్ఐ యాన్యువల్ స్లిప్స్ 2024-25 ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ నందు 4 నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్‌లలో జమ చేయడం జరిగిందండి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోగలరు. ఏపీజీఎల్ఐకి సంబంధించి యాన్యువల్ పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇకపోతే 4 నెలలు ఏంటంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే వారి యొక్క అకౌంట్‌లలో జమ చేయడం జరిగింది. చెక్ చేసుకోగలరు. ఇక సాలరీ బిల్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల లీవ్స్, అది ఎర్న్డ్ లీవ్స్ అయితే ఏమి, అలాగే ఆహ్, ఈ మొత్తం అన్ని ఎస్ఎల్ సరెండర్ లీవ్స్ అయితే ఏమి, ఇవన్నీ బిల్స్, ఇంక్రిమెంట్స్, అరియర్స్ తదితర అరియర్ బిల్స్ అన్నీ కూడా సప్లిమెంటరీ బిల్‌లకు సంబంధించి అకౌంట్స్‌లో అయితే క్రెడిట్ అవుతున్నాయండి. ఒకసారి అది చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే జెడ్‌పీపీఎఫ్ వెబ్‌సైట్‌లో మనమైతే లాగిన్ అయిన తర్వాత జీపీఎఫ్ సంబంధించి అమౌంట్, మన యొక్క అమౌంట్ ఈ విధంగా జీపీఎఫ్.ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలండి. ఉదాహరణకు మనకు ఈ విధంగా యూజర్ నేమ్ ఒక నంబర్ ఉంటుంది. పాస్వర్డ్ మనం పెట్టుకునే నంబరు. ఇవి 2 అయితే తప్పండి. మీ యొక్క యూజర్ నేమ్, మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క పీఎఫ్ సంబంధించి ఆన్‌లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తయిందని అయితే ఇప్పటికే ఉన్న సమాచారము. సో, కాబట్టి ఆన్‌లైన్ వ్యవస్థలో పూర్తి స్థాయిలో పూర్తవుతుందని అయితే
ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారము. పీఎఫ్ సంబంధించి పార్ట్ ఫైనల్ పేమెంట్స్ వారు మీరు చెక్ చేసుకోగలరు. ఇకపోతే ప్రస్తుతం 2020, 21 సంవత్సరానికి అందుబాటులో ఉన్నవి పీఎఫ్ యాన్యువల్ స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, ఈ 21, 20, 21కి సంబంధించి యాన్యువల్ స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక వీలైనంత తొందరలో మిగిలినవి 21, 22, 22, 23, 23, 24 అండ్ 24, 25 వార్షిక ఖాతా నిల్వ అందుబాటులో అయితే ఉంచుతారనమాట. సో, ప్రాసెస్ అయితే ఈ విధంగా లాగిన్ అవ్వాలి. ఇక మళ్ళా పెండింగ్ డీఏ విషయానికొచ్చినట్లయితే గతంలో 2 డీఏ జీవోలైతే ఇచ్చారు. మనకు తెలిసిందే అండి. మార్చ్ 15థ్ 2024లో అయితే మనకు ఈ విధంగా రావడం జరిగిందండి. అప్పుడు ఇచ్చిన జీవో ప్రకారంగా మనకు జీవో అనేది 28 జీవో నంబర్ 28 అండ్ ఇంకో జీవో నంబర్ 30 ఈ 2 జీవోలైతే ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు జీవో నంబర్ 28 26.39% నుంచి డీఏ అనేది 30.03 అంటే ఇక్కడ మనకు 3.64% పెంచుతూ ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుందంటే ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st January 2023 టు 31st March 2024 ఈ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 3 సమాన వాయిదాలు అనగా ఆగస్టు నెలలో మొదటి విడత స్పెల్ 1, నవంబర్లో స్పెల్ 2, ఫిబ్రవరిలో స్పెల్ 3 అంటే మూడో విడత ఈ 3 సమాన వాయిదాల్లో చెల్లించాలి. కానీ ఇంతవరకు ఈ పేమెంట్ జరగలేదన్నమాట. ఈ ఆగస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. కాబట్టి పేమెంట్ అయితే ఆగస్టు మంత్‌లో మనకు సాలరీతో పాటు జమ కాలేదనే చెప్పుకోవచ్చు. ఇది కామనే. కాకపోతే కూటమి ప్రభుత్వం వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సినవైనా సక్రమంగా ఇవ్వాలని అయితే ఆశిద్దాము. ఇకపోతే ఇది పక్కా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమలైన జీవో అండి. జీవో నంబర్ 30 ప్రకారంగా ఏదైతే 30.03% ఉందో డీఏ అప్పటి వరకు సో 3.64% పెంచుతూ 33.67% అయితే పెంచడం జరిగింది. విచ్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st July 2023 టు 30 ఈ అరియర్స్ మనకు 1 ఇయర్ అరియర్స్ అండి. ఇక్కడ 12 మంత్స్ అరియర్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. సో 1st July 2023 నుంచి 30 June 2024 వరకు గల 12 నెలల అరియర్స్ కూడా మనకు 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్ 2024 అంటే ఈ నెల దీనికి బిల్లులు పెట్టుకోనికైతే ఈ నెల ఆప్షన్ ఎనేబుల్ చేయాల్సి అయితే ఉందండి. సో, ఖచ్చితంగా దీనికైతే ప్రభుత్వం స్పందించాలి. అలాగే డిసెంబర్ 2024, మార్చి 2025 ఈ 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లించాల్సి ఉంది ప్రభుత్వము. సో, వీటి గురించి ప్రభుత్వం కొద్దిగా సీరియస్ అవ్వాల్సిన అవసరం అండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలైన బిల్లు కాబట్టి, జీవో కాబట్టి ఈ జీవోకి సంబంధించి ఈ 12 నెలల అరియర్స్‌లో 3 మంత్స్ అంటే మనకు దాదాపుగా ఒక్కొక్క నెలకు బేసిక్‌లో 14.65% వరకు అయితే వస్తుందన్నమాట. ఈ 3 సార్లు సెప్టెంబర్‌లో, డిసెంబర్‌లో, మార్చిలో ఇంతింత పర్సెంట్ రావాలి. సెప్టెంబర్ వాయిదాగా బిల్లులు పెట్టుకోవడానికైతే మనకు ఈ నెల సమయం ఉందన్నమాట. సో, దాని గురించి మరింత అప్డేట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఏదైనా అప్డేట్ వస్తే. ఇంకా పెండింగ్ బిల్లుల లిస్ట్ విషయానికి వచ్చినట్లయితే డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్ అలాగే టీఏలు, పెన్షనర్లకు జీవో నంబర్ 106 ప్రకారంగా 11వ పీఆర్సీ అరియర్స్, పెన్షనర్లకు రిటైర్ అయిన రావాల్సిన అమౌంట్లు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ వీటిలో కొన్ని బిల్లులు ఇప్పటికే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో అంటే గ్రీన్ ఛానెల్‌లో అలాగే ఉండిపోయినాయి. సో, ఈ పేమెంట్స్ అయితే జరగాల్సింది ఫ్రెండ్స్. ఏపీ ఉపాధ్యాయ సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ కూడా పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందజేస్తూనే ఉంటాను.